ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి బెస్ట్ బుక్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు ఈ బుక్స్ గురించి అండ్ ప్రిపరేషన్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఒక రకమైన ఎంతూసియాజం ఉంటుంది. ఇమీడియట్లీ ఏవో బుక్స్ కొనేసి రాత్రికి రాత్రే పూర్తి చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. సో చాలా వరకు బుక్ షాప్స్ వాళ్ళు, కోచింగ్ సెంటర్స్ దీన్నే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇనీషియల్ డేస్లో ఈ యాత్రను కొంచెం పక్కన పెట్టి థింక్ చేస్తే బెటర్. ఎవరో ఊదరగొట్టేశారని బుక్స్ లేదా కోర్సెస్ పర్చేజ్ చేసినప్పుడు ఉండే ఉత్సాహం ఆ తర్వాత ఉండదు. అండ్ బుక్స్ ఎక్కువైతే యాంగ్జైటీ కూడా పెరిగిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే దీని వెనకాల పెద్ద స్కామ్ నడుస్తుంది. గ్రూప్ 2 లెవెల్ ఎగ్జామ్స్కి బెస్ట్ సింగిల్ సోర్స్ అంటూ ఏదీ ఉండదు. సిలబస్కి అనుగుణంగా నంబర్ ఆఫ్ రిలయబుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్, ఆన్లైన్ ట్యూటర్స్ ప్రస్తుతం మార్కెట్లో లేని ఏదో ఒక యూనివర్సిటీ బుక్కే బెస్ట్ అని, దాంట్లోంచే క్వశ్చన్స్ అన్నీ వస్తాయని బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఇక్కడ వాళ్ళ పర్సనల్ బుక్ గురించి చెప్పట్లేదు, యూనివర్సిటీ స్టాండర్డ్ బుక్స్ గురించే చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఈజీగా నమ్మేస్తాం. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అదే బుక్ అమెజాన్లోనూ, ఫ్లిప్కార్ట్లోనూ దొరుకుతుందని లింక్స్ షేర్ చేస్తారు. ప్రైస్ చూస్తే వేలల్లో ఉంటుంది, కానీ ఇదే బెస్ట్ బుక్ అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా గుడ్డిగా కొనేస్తాం. వాడు మనకి జెరాక్స్ మెటీరియల్ పంపిస్తాడు. లాస్ట్ టైం ఇలానే ఏపీ హిస్టరీకి సంబంధించి నాగార్జున యూనివర్సిటీ బుక్స్ అని, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ అని ఒక్కో జెరాక్స్ సెట్ని 2000 రూపీస్ వరకు అమ్మేశారు. అంటే ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ అనేవి రీజనబుల్ ప్రైసెస్లో దొరికితే తీసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఈ బుక్స్ చదివితే మాత్రమే ర్యాంక్ వస్తుంది, ఈ బుక్స్లోంచే క్వశ్చన్స్ అన్నీ వస్తాయని చెప్తే మాత్రం నమ్మొద్దు. ఇప్పుడు ఒక 10 to 15 years బ్యాక్ ఉండేది ఈ సిచ్యుయేషన్. తెలుగు అకాడమీ బుక్స్ కంప్లీట్ సెట్ తీసుకొని ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం బైహార్ట్ చేసేస్తే జాబ్ వచ్చేసేది. ఎందుకంటే ఈవెన్ వర్డ్స్ కూడా చేంజ్ చేయకుండా ఆ బుక్స్లోంచే డైరెక్ట్ క్వశ్చన్సే ఉండేవి మ్యాక్సిమం. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇలా లేదు. క్వశ్చన్స్ ఏ సోర్స్ నుంచి అడుగుతారనే క్లారిటీ కూడా లేదు. ఏదైనా ఒక టాపిక్ మీద క్వశ్చన్ అడగాలని డిసైడ్ అయ్యాక ఆ టాపిక్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ ద సెర్చ్ రిజల్ట్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకుంటున్నారు. సో మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత మ్యాక్సిమం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి చదువుకోవడమే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రిపరేషన్లో మీరు మొట్టమొదటిగా చదవాల్సింది సిలబస్ని. బుక్స్ తీసుకునే ముందే మీకు సిలబస్ మీద వర్డ్ టు వర్డ్ కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. నా సజెషన్ ఏంటంటే వీలుంటే ఈ సిలబస్ని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో సింపుల్గా రాసేసుకోండి, లేదా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఇన్ కేస్ సిలబస్ చదివినా నాకేం అర్థం కావట్లేదు, ఈ టాపిక్స్ మీద క్లారిటీ రావట్లేదు అనుకుంటే ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ని తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, అది చూసి ఓన్గా రాసేసుకోండి. అండ్ ఒక 2-3 days టైం పట్టినా పర్లేదు, చాదస్తాం అనుకోకుండా ఈ సిలబస్ని కంప్లీట్గా వర్డ్ టు వర్డ్, టాపిక్ బై టాపిక్ బైహార్ట్ చేసేయండి. ఇండియన్ హిస్టరీలోని 3 సెక్షన్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, జాగ్రఫీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఇండియన్ సొసైటీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఇలా కరెంట్ అఫైర్స్ తప్ప మిగిలిన 9 సబ్జెక్ట్స్లోనూ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో మీకు బైహార్ట్ వచ్చేసేయాలి. ఎవరైనా నిద్రలో లేపి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ మేనేజ్మెంట్ సెక్షన్లో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే మీరు చెప్పేయగలగాలి. ఇలా సిలబస్ పూర్తిగా బైహార్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ప్రిపరేషన్ జోలికి లేదా బుక్స్ జోలికి వెళ్ళండి. ఎందుకంటే సిలబస్తో మీరు దాదాపు రాబోయే 1 year పాటు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇలా సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోవడం వల్ల ఏది ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలన్న క్లారిటీ వస్తుంది. అన్నెసరీ టాపిక్స్ మీద టైం, మనీ అండ్ ఎఫర్ట్స్ వేస్ట్ చేయడం తగ్గుతుంది. రేపు ఏదైనా కొత్త బుక్ కొనే ముందు మీకు మీరే ఇండెక్స్ చెక్ చేసుకొని ఆ బుక్ సిలబస్ని ఎంతవరకు కవర్ చేసిందో, ఎంతవరకు యూజ్ అవుతుందో చెప్పేయగలుగుతారు. ఎకానమీ సిలబస్లో రీసెంట్ ఇండియన్ బడ్జెట్, రీసెంట్ ఏపీ బడ్జెట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఉన్న బడ్జెట్స్తో అప్డేట్ చేసిన పుస్తకాలు ఎగ్జామ్కి పెద్ద యూజ్ అవ్వవు అన్న విషయం మీరు తెలుసుకోగలగాలి. లేదంటే ఏముంది, ఇప్పుడు ఆ బుక్స్ 2 కొనేస్తారు, మీన్స్ నెక్స్ట్ మార్చ్లోనూ, ఏప్రిల్లోనూ పెట్టారంటే చచ్చినట్టు మళ్ళీ అప్డేటెడ్ వెర్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. రేపు మీరు ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అని చెప్పి పాతవి జనరల్ సైన్స్ క్లాసెస్ అన్ని డంప్ చేసేస్తారు. ఇండియన్ హిస్టరీ క్లాసెస్ని ప్రాచీన శిలాయుగం నుంచే స్టార్ట్ చేస్తారు. ఓల్డ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్లతో లాస్ట్ గ్రూప్ 2కి పెట్టిన వీడియోస్ని రీఅప్లోడ్ చేసేస్తారు. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మీకు సిలబస్ మీద అవగాహన ఉంటే కనుక మీరు వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతారు, లేదంటే గుడ్డిగా అవే ఫాలో అయిపోతారు. సో అందుకే చెప్తున్నాను, ఫస్ట్ సిలబస్ మీద మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, సో సిలబస్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నారు, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు డైరెక్ట్గా నేను చెప్పబోయే బుక్స్ తీసేసుకోవచ్చు. బట్ అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రిపరేషన్ని 6th to 10th స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ లేదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్తో కానీ స్టార్ట్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ అవసరం లేదు, జస్ట్ సైన్స్ అండ్ సోషల్. ఇవి దొరకట్లేదు లేదా అన్ని బుక్స్ మేము చదవలేమనుకుంటే తెలుగు అకాడమీ వాళ్ళవి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ. ప్రైస్ ఒకటి అరౌండ్ ఒక 130 రూపీస్ వరకు ఉంటుంది. ఇవైనా తీసుకోవచ్చు. ఇవెందుకంటే బేసిక్స్ కోసం. మీ ఎగ్జామ్కి బేసిక్స్ నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండాలి. లాస్ట్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీలో క్వశ్చన్స్ అన్నీ బేసిక్ లెవెల్లోనే అడిగారు.
ఈసారి కూడా అంత ఈజీగా అడుగుతారని చెప్పలేం, కానీ బేసిక్స్ నుంచి అండర్స్టాండింగ్ ఉంటే బెటర్. అండ్ ఇక్కడ చదవమన్నాం కదా అని చెప్పి వీటి మీద నెలల తరబడి కూర్చుంటే కష్టం. అవైలబిలిటీ ఉంటే ఒక వారం రోజుల్లో తీసుకోగలిగితే తీసుకోండి. తర్వాత ఒక 3 to 4 వీక్స్లో కంప్లీట్ చేసేయగలగాలి. అంటే మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ నాటికి కంప్లీట్ అయిపోవాలి. జస్ట్ స్టోరీ బుక్స్ చదువుతున్నట్టుగా అర్థం చేసుకుంటూ ఒక 2 రివిజన్స్ చేయండి. నోట్స్ రాయాల్సిన పని లేదు. అండ్ అవైలబిలిటీ ఉంటేనే చూడండి, ఇవి కంపల్సరీ ఏం కాదు. సో వీటి కోసం ఎక్కువ టైము మనీ వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు అసలు బుక్స్ చూద్దాం. గ్రూప్ 2 ప్రిపరేషన్కి బుక్స్ కావాలి అనగానే సీనియర్స్ అందరూ చెప్పేది ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోమని. కాకపోతే మన స్టేట్ బైఫర్కేట్ అయినప్పటి నుంచి తెలుగు అకాడమీ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం స్పెషల్గా కొత్త బుక్స్ ఏమీ రిలీజ్ చేయట్లేదు. డిమాండ్ని బట్టి అంతకు ముందు రిలీజ్ చేసిన ఏపీ హిస్టరీ లాంటి బుక్స్ని రీప్రింట్ మాత్రం చేస్తున్నారు. ఇలా ఉండగా 2021లో అప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే తెలుగుకి సంస్కృతాన్ని కూడా యాడ్ చేసి తిరుపతిలో లక్ష్మీ పార్వతి గారి అధ్యక్షురాలుగా ఈ తెలుగు అకాడమీని తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీగా పేరు మార్చి రీఎస్టాబ్లిష్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి తెలుగు అకాడమీ, ఆంధ్ర వాళ్ళకి తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీ. అప్పటి నుంచి వీళ్ళు కూడా బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు. కాకపోతే లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ టైంకి మాత్రం అవసరమైన బుక్స్ని ఇవ్వలేకపోయారనే చెప్పాలి. మెంటల్ ఎబిలిటీ బుక్ని ప్రిలిమ్స్ ఇంకో 2 వారాలు ఉందనగా రిలీజ్ చేశారు. ఇండియన్ సొసైటీ ఏమో ఏకంగా ఎగ్జామ్ అయిపోయాక వచ్చినట్టుంది. గ్రూప్ 2కి ముఖ్యమైన ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ లాంటి బుక్స్ని అయితే ఇంకా రిలీజ్ చేసినట్లేదు. అండ్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొత్త చైర్మన్ వచ్చారు. సో హోప్ఫుల్లీ మీకు నోటిఫికేషన్ వచ్చే ముందే మిగతా సబ్జెక్ట్స్ కూడా రిలీజ్ చేస్తారేమో చూద్దాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఉన్న వాటిలో మాత్రం మెంటల్ ఎబిలిటీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ లాంటి బుక్స్ బాగున్నాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తెలుగు అకాడమీ లేదా తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీ అనే బ్రాండ్ ఉంటే ఆ బుక్ ఫుల్ ప్రూఫ్ అని కాదు, కంప్లీట్ సిలబస్ కవర్ అవుతుందని కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు రిలీజ్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. దీని గురించి మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం. సో మీరు ఏ బుక్ తీసుకోవాలనుకుంటున్నా, ఈవెన్ నేను ఇప్పుడు చెప్పబోయే బుక్స్ తీసుకోవాలనుకుంటున్నా కూడా బుక్ షాప్కి వెళ్ళి ఒక 5 minutes ఆ బుక్ని కంప్లీట్గా తిరిగేసి సిలబస్ కవర్ అవుతుంది అండ్ ఆ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే తీసుకోండి. మ్యాక్సిమం ఆన్లైన్ పర్చేజెస్ని అవాయిడ్ చేయండి. తప్పదు, వేరే దారి లేదనుకుంటే ఆన్లైన్లో కొనే ముందు ఆ సెల్లర్ని ఆ బుక్కి సంబంధించిన ఇండెక్స్ అండ్ 2-3 పేజెస్ని షేర్ చేయమని అడగండి. బేస్డ్ ఆన్ దట్ డిసైడ్ అవ్వచ్చు. మీకు మీ సబ్జెక్ట్ మీద మినిమం గ్రిప్ వచ్చేంత వరకు నెంబర్ ఆఫ్ బుక్స్ కొనొద్దు. తెలియకుండానే యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఏదో ఒక బుక్ని సిన్సియర్గా మినిమం 3 times చదివిన తర్వాత మాత్రమే, అది కూడా అవసరం అనిపిస్తేనే కొత్త బుక్ తీసుకోండి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీరు క్వాలిఫైయింగ్ కటాఫ్ని క్రాస్ చేయగలిగితే చాలు. ఆ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా అడిషనల్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. సో సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని ఇండియన్ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్కి నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకుని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ పెట్టొద్దు. దీనివల్ల మిగతా సబ్జెక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సరే, ఈ బుక్స్ గురించి ఇప్పుడు ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ. దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే తెలుగు అకాడమీ BA ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్. ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఏమో చరిత్ర పూర్వయుగం నుంచి క్రీస్తు శకం 1526 వరకు ఉంటుంది. అంటే ఢిల్లీ సల్తనత్ ఎండ్ అయ్యే వరకు. దీంతోపాటు ఏపీ హిస్టరీకి సంబంధించిన కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాలు కూడా కవర్ అవుతాయి. ఈ బుక్లో దాదాపు 300 పేజీలు ఉంటాయి. వీటిలో ఒక 60 pages వరకు మీరు చదవక్కర్లేదు, బుక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఏమో 1526 నుంచి 1964 వరకు ఇండియన్ హిస్టరీ కవర్ అవుతుంది. అంటే ముఘల్స్ అధికార స్థాపన నుంచి డెత్ ఆఫ్ నెహ్రూ వరకు. ఈ బుక్ దాదాపు ఒక 400 pages ఉంటుంది. ఇవే బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్ ఉంటాయి మీకు కావాలంటే. ఇలా 2 books నేను చదవలేను, నాకు సింగిల్ బుక్నే కావాలి అనుకుంటే నిపుణ పబ్లికేషన్స్ జోగినాడు బుక్ తీసుకోండి. బుక్ కొంచెం కలర్ఫుల్గానే ఉంటుంది. సైడ్ హెడ్డింగ్స్ అవి ఉండి తెలుగు అకాడమీ బుక్స్తో కంపేర్ చేస్తే చదవడం కొంచెం ఈజీగానే ఉంటుంది. ఈయనదే ఏపీ హిస్టరీ బుక్ కూడా ఉంటుంది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కానీ సింగిల్ బుక్తోనే సిలబస్ మొత్తం కవర్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఓకే, ఇన్ కేస్ మీకు పెద్దగా టైం లేదనుకోండి, స్క్రీనింగ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరే కదా, సో నేను హిస్టరీ మీద పెద్దగా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, నాకు ఒక 2-3 వీక్స్లోనే హిస్టరీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలనుకుంటే MJK పబ్లికేషన్స్ కరీం సార్ హిస్టరీ బుక్స్ ఉన్నాయి. ఈయన కూడా ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీస్ 2 ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మెయిన్ కంటెంట్ పరంగా చూస్తే ఈ కరీం సార్ అండ్ జోగినాయుడు బుక్స్ 2 సేమ్ ఉంటాయి. కరీం సార్ బుక్స్ అయితే మేజర్ పాయింట్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. జోగినాయుడు గారి బుక్స్లో అడిషనల్ డీటెయిలింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో బాగా ఆలోచించి మీ కన్వీనియన్స్ని బట్టి ఈ 3 ఆప్షన్స్లోనూ ఏదో ఒక్క ఆప్షన్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఇంతకు ముందే చెప్పినట్టు స్క్రీనింగ్ వరకు క్వాలిఫైయింగ్ పేపరే కాబట్టి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోవద్దు. జస్ట్ సబ్జెక్ట్కి ఒక బుక్ని మాత్రమే తీసుకోండి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎగ్జామ్కి ఒక 1 or 2 months ముందు వీలైనన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. హిస్టరీ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ జాగ్రఫీ. మనకి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఉన్నాయి. యాక్చువల్లీ వీటికి తెలుగు అకాడమీలో బెస్ట్ బుక్స్ ఉన్నాయి. 3 sectionsకి 3 separate బుక్స్.
కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే ఏపీ జాగ్రఫీ కవర్ కాదు, అండ్ క్వాలిఫైయింగ్ పేపర్కి ఇంత చదవడం కూడా కరెక్ట్ కాదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఏడీవి రమణరాజు సార్ బుక్ ప్రజెంట్ మార్కెట్లో 9th ఎడిషన్ అవైలబుల్ ఉంది 2023ది. ఈ 9th ఎడిషన్ అయినా ఓకే, కానీ ఇఫ్ పాసిబుల్ 10th ఎడిషన్ వస్తే అదే తీసుకోండి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, దీనికోసం తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీ రిలీజ్ చేసిన భారతీయ సమాజం బుక్ ఉంది, అది తీసుకోండి. లేదు నాకు తెలుగు అకాడమీనే కావాలి అనుకుంటే భారతీయ సమాజం BA టెక్స్ట్ బుక్, కానీ దీనిలో మీకు సిలబస్లో ఉన్న ఫస్ట్ 2 పార్ట్స్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ వరకు కవర్ అవుతాయి. థర్డ్ పార్ట్ వెల్ఫేర్ మెకానిజం కవర్ కాదు. దీనికోసం మళ్ళీ తెలుగు అకాడమీ వాళ్ళది సెపరేట్ బుక్ ఉంటుంది, భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం అని, అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ అబిలిటీ. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మెటీరియల్స్ తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ తంటాలన్నీ నేను పడలేను అనుకుంటే దీనికి కూడా తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీ వాళ్ళ బుక్ ఉంది. మనం లాస్ట్ వీక్ సిలబస్ అనాలిసిస్లో చూపించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ బుక్లోంచి తీసుకున్నవే. సో ఈ బుక్నైనా మీరు ఫాలో అవ్వచ్చు. ఫైనల్గా కరెంట్ అఫైర్స్. దీనికోసం చాలామంది మీకు మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ సజెస్ట్ చేస్తారు, కానీ వాటి వల్ల పెద్దగా యూజ్ ఉండదు. న్యూస్ పేపర్స్, వెబ్సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్ ఇలా మీకు వీలున్న సోర్స్ నుంచి డైలీ బేసిస్లో డేటాని గ్యాదర్ చేసి టాపిక్ వైజ్ ఓన్ నోట్స్ రాసుకోవడం బెటర్. ఎగ్జామ్ టైంలో రివిజన్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కోసం ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఫాలో అవ్వండి. మీరు అఫోర్డ్ చేయగలిగితే న్యూస్ పేపర్ వేయించుకోవచ్చు, లేదంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ ఫాలో అయినా సరిపోతుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్స్కి బుక్స్ సజెస్ట్ చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్కి సాక్షి న్యూస్ పేపర్ ఫాలో అవ్వమని చెప్పాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ పొలిటికల్ వ్యూస్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ రేపు మీకు జాబ్ వచ్చాక యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మీరు ప్రభుత్వానికి విధేయుడిగా పనిచేయాల్సి ఉంటుంది. మీ ప్రిపరేషన్కి కూడా ఇదే లాజిక్ని అప్లై చేసుకోండి. ఎగ్జామ్లో ప్రభుత్వం యొక్క పాజిటివిటీస్ గురించి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు, నెగిటివిటీస్ గురించి అడగరు. ఓకే, సో ఇక్కడితో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన బుక్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, స్క్రీనింగ్ టెస్ట్కి మాత్రం మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ని మీదేసుకోవద్దు. మీ కన్వీనియన్స్కి తగ్గట్టు సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే తీసుకోండి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, తర్వాత వీలైనన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మెయిన్స్ బుక్స్. యాక్చువల్లీ మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ లేదు, కేవలం సబ్జెక్ట్ మాత్రమే చదివితే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీస్, టు సమ్ ఎక్స్టెంట్ పాలిటీలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. సో కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేయాల్సిందే. అండ్ మెయిన్స్ ప్రిపరేషన్కి నా సజెషన్ ఏంటంటే ఇప్పటి నుంచి ఆగస్ట్ వరకు స్క్రీనింగ్ టెస్ట్తో పాటు మెయిన్స్ సబ్జెక్ట్స్ కూడా ప్యారల్గా చదివేసుకోండి. సెప్టెంబర్ 1 నుంచి కంప్లీట్గా స్క్రీనింగ్ టెస్ట్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా మెయిన్స్కి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోదు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి. ఫస్ట్ ఏపీ హిస్టరీ. నా సజెషన్ అయితే జోగినాయుడు 2024 ఎడిషన్ తీసుకోండి. యాక్చువల్లీ జోగినాయుడు ఓల్డ్ ఎడిషన్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది, కానీ అది వద్దు, డేటా కొంచెం తక్కువగా ఉంటుంది, మిస్టేక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ జోగినాయుడు 2024 ఎడిషన్ తీసుకొని ఆగస్ట్ లోపు దాన్ని ఒక 2 రివిజన్స్ అయినా కంప్లీట్ చేసేయండి. స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాక అప్పుడు మీకు ఉన్న రిమైనింగ్ టైంని బట్టి అడిషనల్గా వేరే బుక్స్ కూడా రెఫర్ చేయవచ్చు. యాక్చువల్లీ చాలామంది ఏన్షియంట్ ఏపీ హిస్టరీకి ఏమో స్టాండర్డ్ బుక్గా విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేసిన బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని, అండ్ మోడర్న్ హిస్టరీకి ఏమో స్టెర్లింగ్ పబ్లిషర్స్ పి రఘునాథరావు గారి బుక్ని సజెస్ట్ చేస్తారు. ఈ 2 బుక్స్ బాగానే ఉంటాయి, కానీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ఫస్ట్ టైం రీడర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీకు ఏపీ హిస్టరీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత మాత్రమే ఈ బుక్ తీసుకుంటే బెటర్. అండ్ ఆల్రెడీ మీరు జోగినాయుడు చదివేస్తే పి రఘునాథరావు గారి బుక్ అంత కంపల్సరీ ఏం కాదు. అండ్ ఇక్కడ నా సజెషన్ అయితే జోగినాయుడు బుక్తో పాటు తెలుగు అకాడమీ బిఏ హిస్టరీ టెక్స్ట్ బుక్ బాగుంటుంది, ఆంధ్రుల చరిత్ర అని. దీంట్లో మీకు కంప్లీట్ ఏపీ హిస్టరీ కవర్ అవుతుంది. ప్రైస్ కూడా అరౌండ్ 130 ఏమో ఉంటుంది. డెప్త్ కోసం ఈ బుక్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీనికి తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీ భారత రాజ్యాంగం బుక్ ఉంది. యాక్చువల్లీ ఈ బుక్ని నేను చూడలేదు, కానీ మోస్ట్లీ సిలబస్ మొత్తం కవర్ చేసి ఉండొచ్చు. సో ఒకసారి చెక్ చేసి సిలబస్ మొత్తం కవర్ అయితే ఇదే తీసుకోండి. తెలుగు అకాడమీలో అయితే 3 బెస్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ 3 బుక్స్ కలిపితేనే మీకు సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. ఏంటంటే అవి పోటీ పరీక్షల ప్రత్యేకం భారత రాజ్యాంగం, బిఏ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ భారత ప్రభుత్వం రాజకీయాలు, బిఏ థర్డ్ ఇయర్ స్థానిక ప్రభుత్వాలు. అండ్ చాలామంది లక్ష్మీకాంత్ బుక్ తీసుకుంటామని అడుగుతూ ఉంటారు. యూపీఎస్సీ లెవెల్ అయితే లక్ష్మీకాంత్ ఈజ్ ద బెస్ట్ బుక్, కానీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మాత్రం ఈ బుక్ ఒకటే సరిపోదు. ఎందుకంటే దీనిలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెసిఫిక్ డేటా ఉండదు. ఆ డేటాని మేము వేరే సోర్సెస్ నుంచి తీసుకుంటామంటే లక్ష్మీకాంత్ బుక్ తీసుకోవచ్చు. అయితే లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకోండి, ఎందుకంటే తెలుగు మీడియం అయితే లాంగ్వేజ్ అంత బాగాలేదు. నెక్స్ట్ ఇండియా అండ్ ఏపీ ఎకానమీస్. నేను ఇంతకుముందు సిలబస్ వీడియోలో చెప్పినట్టు మీకు ఎగ్జామ్లో ఇండియన్ ఎకానమీలో మ్యాక్సిమం స్టాటిక్ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి.
ఏపీ ఎకానమీలో మాత్రం అలా కాదు, కరెంట్ ఎకానమీ అంటే రీసెంట్ ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ రెండు ఎకానమీస్కి కూడా రీసెంట్ బడ్జెట్ అని సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి ఫిబ్రవరి నెలలో కొత్త బడ్జెట్స్ వస్తాయి. దానికి ఒక్కరోజు ముందు ఎకనామిక్ సర్వేస్ రిలీజ్ అవుతాయి. సో ఇప్పటి నుంచి కరెంట్ డేటా అంతా చదువుకోవడం అంత వైజ్ డెసిషన్ కాదు. ఇన్ కేస్ మీ మెయిన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాత కానీ పడితే మళ్ళీ అప్డేటెడ్ డేటా మొత్తం చదువుకోవాల్సి వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ నా సజెషన్ ఏంటంటే ఓన్లీ బేసిక్స్ నేర్చుకుని రెడీగా ఉండడం బెటర్. న్యూమరికల్ డేటాని ఎగ్జామ్ డేట్స్ వచ్చాక అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ ఇండియన్ ఎకానమీ టెక్స్ట్ బుక్ ఉంది, అది తీసుకోండి. నంబర్స్ని మినహాయించి మిగతా బేసిక్ డేటా అంతా చదువుకోండి. వీలుంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు తెలుగు అకాడమీ వాళ్ళవి ఇంటర్మీడియట్ ఎకానమీ టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్. అవి కూడా బేసిక్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఏపీ ఎకానమీని మాత్రం ప్రజెంట్ ముట్టుకోకుండా ఉంటేనే బెటర్. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు మెయిన్ ఎగ్జామ్స్ డేట్స్ మీద క్లారిటీ వస్తుంది కదా, దాన్ని బట్టి రెలవెంట్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేస్ ఉండే బుక్స్ చూసుకుని తీసుకోవచ్చు. వీలైనంత వరకు ఒరిజినల్ వెర్షన్స్ చదువుకునే ప్రయత్నం చేయండి. బడ్జెట్ అయితే ఒక 80 పేజెస్ ఉంటుంది, ఎకనామిక్ సర్వే అయితే ఒక 450 పేజెస్ ఉంటుంది. అండ్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీస్కి రిఫరెన్స్ బుక్స్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వల్ల ప్రతిభా సిరీస్ బుక్స్ కూడా బాగుంటాయి. చాలా బల్కీ బుక్స్, కానీ ప్రైస్ అయితే రీజనబుల్గా ఒక 300 ఏమో ఉంటుంది. ఏపీ హిస్టరీ బుక్స్ లాగే ఇవి రేర్ బుక్స్ కాదు, తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం రెగ్యులర్గా పబ్లిష్ చేస్తూనే ఉంటారు. సో మీకు అశోక్ నగర్లో ఎక్కడైనా దొరుకుతాయి. రిఫరెన్స్ కోసం మీరు వీటిని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ పాలిటీ టెక్స్ట్ బుక్లో అయితే మీకు ఇండియన్ సొసైటీ కూడా కవర్ అవుతుంది. ఎంటైర్లీ వీటి మీద డిపెండ్ అయితే కష్టం, కానీ వీటిని రిఫరెన్స్గా మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. 2021లో తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్ని రిలీజ్ చేసింది. దీనిలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ పెద్దగా కవర్ కాలేదు. దీన్ని పక్కన పెడితే 2023లో తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని రిలీజ్ చేసింది. ఈ రెండు బుక్స్కి కూడా సేమ్ ఆథర్, కంటెంట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొన్ని అడిషనల్ టాపిక్స్ మనకి యాడ్ అయ్యాయి. అన్ఫార్చునేట్లీ మన తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ బుక్ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ని కంప్లీట్గా కవర్ చేయలేదు. అండ్ 1 or 2 ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ కూడా ఉన్నాయి, కానీ చాలా వరకు ఆన్లైన్ సోర్సెస్ నుంచి కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ వాడి తెలుగులో పేస్ట్ చేసిన బుక్స్. వాటి వల్ల కూడా మనకి పెద్దగా యూజ్ ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి మార్కెట్లో బెస్ట్ బుక్ లేదనే చెప్పాలి. బెటర్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్నే తీసుకోండి. ఒక 60% వరకు సిలబస్ కవర్ అవుతుంది. ఎగ్జామ్ డేట్స్ వచ్చాక అవైలబిలిటీని బట్టి మిగతా కరెంట్ టాపిక్స్కి ఏమైనా బెస్ట్ ఆన్లైన్ సోర్సెస్ ట్రై చేద్దాం, లేదా మనమే ఆ మిస్సింగ్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ బిట్ బ్యాంక్స్ అయితే ప్రజెంట్ వద్దు. మీకు క్వశ్చన్ ఆస్కింగ్ ప్యాటర్న్ తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ప్రీవియస్ పేపర్స్ విత్ ఆన్సర్స్ దొరుకుతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని చూడండి జస్ట్. అంతేకాని ఇప్పుడే బిట్స్ చదివేసుకుంటామంటే దీనివల్ల అన్నెసరీ యాంగ్జైటీ తప్ప మరేం రాదు. వన్స్ మీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి దగ్గరలో కరెంట్ టాపిక్స్తో బిట్ బ్యాంక్స్ రిలీజ్ చేస్తారు. వాటిని కొనుక్కొని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అడిషనల్గా టెక్నికల్ పబ్లికేషన్స్ అని గుంటూరు బేస్డ్ పబ్లిషింగ్ హౌస్ ఒకటి ఉంది. వీళ్ళు BA స్టూడెంట్స్ కోసం గైడ్స్ పబ్లిష్ చేస్తారు. పాలిటీ, ఇండియన్ ఎకానమీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ. ఈ గైడ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, 1-liners ఫార్మేట్లో డేటా ఉంటుంది. ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది. ఒక్కో బుక్ ప్రైస్ అరౌండ్ ఒక 100 to 120 ఉంటుంది. కంపల్సరీ కాదు, కానీ దొరికితే తీసుకోండి, రివిజన్కి బాగుంటాయి. ఓకే, సో ఈ బుక్స్కి సంబంధించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.